అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వాళ్ళ శ్రీరాముల వారి కళ్యాణం చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. టీవీలో జరుగుతోంది భద్రాచలంలో. ఈరోజు ఇక్కడ అందరూ కూర్చొని ఇలా ధ్యానం చేయడం అసలైన విషయం. ఇదే అసలైన వైభోగం. మనందరం కలిసి ధ్యానం చేయడం అనేదే రాముల వారు కోరుకున్నది. ప్రతిరోజు ఇలాగా ఇక్కడ ధ్యానం జరగడం చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇదే టైంలో అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఈ ధ్యాన కార్యక్రమం అనేది మొదలైన దగ్గర నుంచి కూడా ధ్యానం అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు పిరమిడ్ వ్యాలీలో మనం అందరూ ఇలా కూర్చొని శ్రీరామనవమి చేసుకోవడం గొప్ప విషయం. అందరికీ నా శుభాకాంక్షలు. అందరూ ఇలాగే ధ్యానం చేసుకుంటూ కలిసి గ్రూప్ మెడిటేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఆ గ్రూప్ ఎనర్జీ అనేది చాలా పనిచేస్తుంది ఎక్కడికైనా సరే. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ద పీపుల్ who come together and meditate, it is very important for everybody. The energies which you people can spread all over, not only for yourself, to the valley and to the universe. It's very important. మనది మనమే ఉంచుకోకుండా అందరికీ ఇవ్వడం అనేది అసలైన విషయం. ఎప్పుడైతే ఎవరిది వాళ్ళు ఉంచుకోవాలని అనుకుంటారో అది ఉండదు. ముఖ్యంగా ధ్యానంలో అయితే అసలే ఉండదు. ధ్యానం అనేది అందరి కోసం చేయాలి. మన కోసం మనం చేస్తాం, తర్వాత అందరి కోసం చేస్తాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ పీపుల్ అండ్ టాక్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఒకసారి మీ పూర్తి పేరు చెప్పండి మేడం. స్వర్ణమాల పత్రి. ఆ పూర్తి పేరు జానకి స్వర్ణమాల. అది చెప్పమంటుంది. నా పేరు జానకి స్వర్ణమాల. మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు. ఆయన పేరు ఏంటో తెలుసా? పూర్తి పేరు రామకృష్ణ సుభాష్ పత్రి. అది కూడా ఆ వెడ్డింగ్ కార్డ్ మీద రాయడం వల్ల తెలిసింది. ఇవాళ రామనవమి. వెరీ గుడ్. మా ఊర్లో అయితే రామనవమి బాగా చేసుకునేవాళ్ళం మేము. మా రాముడి టెంపుల్ ఒకటి ఉంది, అక్కడ రామనవమి చేసుకునేవాళ్ళం బోధనలో. మేమంత చిన్నప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం, పూలు కోసుకుని వెళ్ళేవాళ్ళం. ఎవరి మాల విగ్రహం మీద ఉంటుందా అని చెప్పేసి.
అది కాంపిటీషన్. శ్రీరాముడి పెళ్లి 9 రోజులు జరిగేది ఘనంగా. అప్పుడే నేను వైద్యుని ఫస్ట్ టైం విన్నాను. ఆయన పేరు ఒక ఆయన పైన పేరు కూడా గుర్తుంది నాకు, ఉపద్రష్ట కృష్ణమూర్తి అని చెప్పేసి. ఆయన వైద్యుని విని నేను వైద్యుని మీద బాగా మక్కువ చూపించాను. వైద్యం నేర్చుకోవాలని అనుకున్నాను, అన్ని పడలే. ఫ్లూట్ వచ్చింది. అక్కడే వారం రోజులు హరికథ ఉండేది. హరికథలు ఎన్నో విన్నాను. డ్యాన్సులు ఉండేవి, డ్యాన్సులు చూశాను. ఆ వారం రోజులు చాలా అద్భుతంగా జరిగేది బోధనలో. మా ఊర్లో ఆ తర్వాత నేను సీరియస్ స్టడీలో పడ్డాను. అన్ని పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఎక్కడ ఏముందో పుస్తకం ఆ పుస్తకం అన్నీ చదివాను. ఒక్కొక్క విషయం గ్రహించాను. ఈ PSSM తయారైంది. అది తెలుసుకున్న విషయాలు సంపుటే PSSM. ప్రతి సూత్రము సత్యము తెలుసుకోవడం కోసం ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఎన్నో అధ్యయనం చేయవలసింది. అంత క్షీరసాగర మదనం చేస్తే కానీ దొరకలేదు. 1990లో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ రావడం జరిగింది. మొట్టమొదటి సొసైటీ, మొట్టమొదటి పిరమిడ్. ఆ తర్వాత పరంపరగా ఉరవకొండ పిరమిడ్, అనంతపుర పిరమిడ్, ఈ విధంగా పిరమిడ్ రావడం జరిగాయి. పిరమిడ్కి మనకి అవినాభావ సంబంధం. రెండు 2003 తర్వాత ఈ మెగా పిరమిడ్. రెండు 2007లో హైదరాబాద్లో మెగా పిరమిడ్. ఇప్పుడు వశిష్ఠ గౌతంలో మహాపిరమిడ్. అది సంగతి. అన్ని చోట్ల పిరమిడ్లు వస్తున్నాయి. గత 2 ఏళ్ల నుంచి కరోనా కాలంలో బాగా జూమ్ క్లాసెస్ కండక్ట్ చేసాము. ఎన్ని జూమ్ క్లాస్ కండక్ట్ చేసాము భారతదేశం అంతా.
అలాగే గత 2 సంవత్సరాల కాలంలో పిఎంసి బాగా పుంజుకుంది. ఒకసారి చెప్పలు కొడతాం. అన్ని భాషల్లో రావడం చాలా గొప్ప విషయం. ఇంకా పిఎంసి దాని తడాక చూపించవలసి ఉంది. ప్రపంచం అంతా చూపిస్తున్నాం. పిఎంసి వల్ల అందరూ బాగుపడతారు, ప్రపంచం అంతా బాగుపడుతుంది. జూన్లో లడాక్ వెళ్తున్నాం మనం అందరం. మీరు వస్తున్నారా? లడాక్, వెరీ గుడ్. జూన్ 21 అక్కడ పిరమిడ్ ఉంది మనకి, మహాబోధి ఆశ్రమంలో. అక్కడ మనం అందరం కూడుంటాం, చక్కగా ధ్యానం చేసుకుంటాం. అక్కడ జూన్ 21 లడాక్. 3 రోజులు మైత్రేయ బుద్ధ పౌర్ణిమకి మనం కలుసుకుంటున్నాం ఇక్కడ. ఫోర్టీన్త్, 15th, 16th 3 రోజులు మనం కలుసుకుంటాం. అందరికీ ఒకటే మెసేజ్, చనిపోవడానికి రెడీగా ఉండాలి. అందరూ బతకడానికి ఇష్టపడతారు. చావు గురించి ప్రతి రోజు ఆలోచించేవాడే నిజమైన జ్ఞాని అవుతాడు. అందరూ చనిపోవాలి. మరి చనిపోయారా? ರೈಟ್. PMC ಕನ್ನಡ ಚಾನೆಲ್ ಅನ್ನು ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಮತ್ತು ಮಾಡಿಸಿ. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು.